నమస్కారం వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో ముందుగా అందరికీ కూడా నవరాత్రుల శుభాకాంక్షలు ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా మనం చాలా నిష్టగా చేసుకునే పండుగ అమ్మవారి నవరాత్రుల పండుగ మరి ఈ 9 రోజులు అంటే ప్రతి ఏడాది కూడా మనం 9 రోజులు రోజుకొక అలంకరణతో అమ్మవారిని పూజిస్తూ ఉంటాం ఈ ఏడాది ముఖ్యంగా అమ్మవారు మనకి 11 రూపాల్లో దర్శనమివ్వబోతున్నారు అందులో మొదటిది స్వర్ణ కవచ దుర్గాదేవి అవతారం మరి ఈ రోజు మనకి మొదటి రోజు సందర్భంగా స్వర్ణ కవచ దుర్గాదేవి అమ్మవారిని అలంకరించాం అలాగే ఆమెకి ఇష్టమైన నైవేద్యాలు కూడా ఈ రోజు మనం బ్రేక్ఫాస్ట్ షోలో చేయబోతున్నాం సో ఈ రోజు ముందుగా నేను చేయబోయే నైవేద్యం పాల తాలికలు ఈ పాల తాలికలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం సో దాన్ని ప్రారంభిద్దాం పాల తాలికల్ని స్టార్ట్ చేసేద్దాం సో ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం ఇందులో ఫస్ట్ మనం బెల్లం పాకం పట్టుకోవాలి సో నీళ్ళు వేసుకొని ఓకే ఇందులో బెల్లం వేసుకోవాలి సో ఇది మనం బాగా పాకం పట్టుకోవాలి పాల తాలికలు అనేది రెగ్యులర్గా కూడా ముఖ్యంగా అమ్మవారి ప్రసాదాల్లో ఎక్కువ ఈ ప్రసాదం చేస్తుంటారు అంటే నైవేద్యం చేస్తూ ఉంటారు అండ్ ముఖ్యంగా ఈ స్వర్ణ కవచ దుర్గాదేవి అమ్మవారి గురించి చెప్పాలి అంటే ప్రతి ఏడాది కూడా మనం 9 అమ్మవారిని పూజిస్తూ ఉంటాం ఈ ఏడాది మనకి ఈ 9 అమ్మవార్లతో పాటు మనకి దుర్గాదేవి అంటే స్వర్ణ కవచ దుర్గాదేవి అవతారం ఒకటి ఇంకోటి మనకి కాత్యాయని దేవిగా కూడా మనకి ఈ సంవత్సరం దర్శనం ఇవ్వబోతున్నారు ఎక్కువగా ఈరోజు ముఖ్యంగా చేసేది ఏంటి అంటే అమ్మవారిని బంగారంతో అలంకరిస్తారనమాట సో ఇంట్లో ఏం బంగారం ఉన్నా లేదా అమ్మవారికి ఏదైనా ప్రత్యేకంగా చేయించుంటే ఆ బంగారం పెట్టి అమ్మవారికి పూజ చేసుకొని కుంకుమార్చన చేస్తారు కుంకుమార్చన చేసుకొని అలాగే ఇంట్లో అందరూ కూడా చక్కగా అభివృద్ధి అవ్వాలని బంగారం కానీ ధాన్యం కానీ ఇలా ఇంట్లో ఉన్నవన్నీ కూడా అభివృద్ధి అవ్వాలని ముఖ్యంగా ఈరోజు పూజ చేస్తూ ఉంటారు సో బంగారం అనే కాదండి కొంతమందికి రైతులకి ఏంటి బంగారం ధాన్యాలు సో ధాన్యాలు ఉంటే ధాన్యాల దగ్గర పెట్టి ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని చక్కగా ఈరోజు అమ్మవారికి పూజ చేసుకుంటారు సో ఈ ఏడాది మనం ముఖ్యంగా స్వర్ణ కవచ దుర్గాదేవిని మొదట అలంకరించాము పూజ చేసుకుంటున్నాం అలాగే మీకు తెలిసిందే రెండోది బాల త్రిపుర సుందరి అమ్మవారు ఇలా 9 రోజులు దాంతోపాటు చెప్పారు కదా కాత్యాయని అమ్మవారిని కూడా ఈసారి మనం పూజించుకోబోతున్నాం సో ఇక్కడ చూసారు కదా మనకి బెల్లం పాకం అంటే బెల్లం మొత్తం కరిగిపోయింది పాకంలా అయ్యింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం చాలా కొంచెం అంటే చిటికెడు ఉప్పుని వేసుకోవాలి బియ్య పిండిని తీసుకొని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి సో ఎక్కడ కూడా మనకి లమ్స్ ఫామ్ అవ్వకుండా అంటే ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి మొత్తం అంతా కూడా మనకి ఇలా రెడీ అవ్వాలి అంటే ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చక్కగా పేస్ట్లా రెడీ అవ్వాలి ఆఫ్ చేసేసుకుందాం సో ఇది మనకి కొంచెం చల్లారాలి ఆ తర్వాత తాలికలు చేసుకోవాలి అండ్ ఈలోపు మనం ఏం చేయాలంటే పాలు కూడా మరిగించుకోవాలి సో స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకుందాం ఇందులో పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి సో పాలు కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులోనే మనం కొబ్బరి ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఈలోపు మనం ఏం చేయాలి అంటే ఉన్నాయి కదా సో ఇవి తాలికల్లో చేసుకొని మనం స్టీమ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇక్కడ పాలు కూడా మరుగుతున్నాయి కదా ఇందులో మనం పచ్చి కొబ్బరి తురుము అలాగే కొంచెం యాలకుల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి సో కొబ్బరి యాలకుల పొడి అన్నీ వేసిన తర్వాత మనకి పాలు బాగా మరగాలి మరిగిన తర్వాత ఇందులో మనం స్టీమ్ పెట్టుకున్న తాలికల్ని వేసుకోవాలి ఓకే సో ఇది చల్లగా అయిపోయింది మనం తాలికలు చేసేసుకుందాం ముందు వెళ్ళి ఒక ప్లేట్ తెచ్చుకొని ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం
సో కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం ఒకవేళ బాగా చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకోవచ్చు, లేదా మనకి ఇలా డైరెక్ట్గానే వచ్చేస్తాయి. వీటిని ఇలా చేసుకొని ఒక 2 ముక్కల్లో చేసుకొని ఇలా పెట్టుకోవాలి. సో ఇలాగ మనం తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని తాలికలు ప్రిపేర్ చేసుకొని పాలల్లో వేసుకోవాలి. ఓకే, ఓకే. సో ఇలా నేను తాలికలు చేసుకొని స్టీమ్ కూడా చేసి పెట్టుకుంటాను. సో తాలికల్ని స్టీమ్ చేసుకున్నాను, ఆల్రెడీ విజిల్స్ వచ్చేసాయి. సో ఆఫ్ చేసేసుకొని మనం తాలికల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో కొంచెం సేపు స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో చూసారు కదా తాలికలు అయితే చక్కగా స్టీమ్ చేసి పెట్టుకున్నాం, రెడీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ పాలు కూడా మరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం కొంచెం బెల్లం కూడా మిక్స్ చేసుకుందాం. ఆల్రెడీ తాలికలో బెల్లం మిక్స్ చేసాము, పాలల్లో కూడా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కొంచెం బెల్లం తురుము వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఈ బెల్లం మనకి కొంచెం కరగాలి కదా, ఈ లోపు మనం ఏం చేద్దామంటే జీడిపప్పు గసగసాలు కూడా ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పోప్ ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం నెయ్యి, కొంచెం నెయ్యి వేసుకుందాం, ఇది కరగాలి. సో ఇది కరిగేలోపు ఏం చేద్దామంటే మనకి బెల్లం కూడా కరిగింది కదా, తాలికలు కూడా మనం ఈ పాలలో వేసుకుందాం. అండ్ మనం ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో కూడా నైవేద్యం అనేది చాలా నిష్టతో చేస్తూ ఉంటారు, అంటే మడితో వాటితో చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని అమ్మవార్లకి మాత్రం పులుపు తగలకూడదు ఇలా ఉంటాయి కదా, సో అవి మాత్రం ఇంకా నిష్టగా చేయాలన్నమాట. కొన్ని అమ్మవార్లు ఏంటంటే పులుపు లేకుండా ఓన్లీ పెరుగన్నం పెడుతూ ఉంటారు. ఇలా ప్రతి అమ్మవారికి చాలా నిష్టతో చేస్తూ ఉంటారు నైవేద్యాలు. కానీ అలాగే మనకి పురాణాల్లో కూడా ఒక్కొక్క అమ్మవారిది ఒక్కొక్క స్టోరీ అండి, అంటే ఒక్కొక్క పురాణం ఉంటుంది. ఈ అమ్మవారికి మనం ఎక్కువ బంగారంతో అలంకరిస్తూ ఉంటాము. అలాగే బాల త్రిపుర అమ్మవారు అంటే చిన్నపిల్ల కాబట్టి ఆమెకి తగినట్టు ఆమె పూజలు చేస్తూ ఉంటాము. ఇలా కాళికామాత తీసుకుంటే ఆమెకి తగినట్టు పూజలు ఆమెకు ఉంటాయి. సో ఈ 11 రోజులు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేసేది కుంకుమార్చన. అంటే మనం ఏ పూజ చేసుకున్నా ఏం ఆచరించినా కూడా కుంకుమార్చన అన్నది కంపల్సరీగా ఈ 11 రోజులు మనం చేసుకోవాలి. సో 2 సార్లు కూడా మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి. ఓకే, గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో జీడిపప్పు కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో మనం కొన్ని గసగసాలు వేసుకొని ఈ జీడిపప్పు ఉంది కదా, జీడిపప్పు గసగసాలు వీటిని కూడా వేసేసుకొని కలుపుకుందాం. ఆహా, ఓకే. పాలు అన్నీ చక్కగా మరిగాయి, అంటే పాల తాలికలు రెడీ అయిపోయినట్టే. సో ఆఫ్ చేసుకొని దీన్ని ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాల తాలికలు రెడీ. సో వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేసుకుంటా. పాల తాలికలు రెడీ అయిపోయాయి. సో ముందుగా మనం అమ్మవారికి నైవేద్యం చేసేద్దాం.
ఓకే, చూసారు కదా, పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయి. నైవేద్యం కూడా చేసాము, టేస్ట్ కూడా చేస్తాను. కానీ దానికంటే ముందు పాల తాలికలకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేయండి. పాల తాలికలకు కావలసిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టీ స్పూన్లు, కొబ్బరి తురుము 1/2 కప్పు, గసగసాలు 1 టీ స్పూన్, కాజు 10, పాలు 2 కప్పులు, యాలకుల పొడి 2 టీ స్పూన్లు. పాల తాలికలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టుకొని నీళ్లు పోసుకొని అందులో బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, బియ్య పిండి వేసి ఉండలు రాకుండా కలుపుకోవాలి. ఆ మిశ్రమం చల్లారిన తర్వాత తాలికలు చేసుకొని ఆవిరిపై ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ లో పాలు పోసుకొని అందులో కొబ్బరి తురుము, యాలకుల పొడి, బెల్లం కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఆవిరి పట్టిన తాలికలు కూడా వేసి మరికొద్దిసేపు ఉడికించుకొని తర్వాత నేతిలో వేయించుకున్న గసగసాలు, జీడిపప్పు వేసి అందులో కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాల తాలికలు రెడీ. పాల తాలికలు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా, నైవేద్యం కూడా చేసాము. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎక్కువ స్వీట్ అవ్వలేదు, అలాగని తక్కువ కాకుండా చక్కగా స్వీట్ అది సరిపోయింది. ఇందులో ఎలాచీ పౌడర్, కొబ్బరి వేసాం కదా, సో తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా నైవేద్యం పెట్టాం కాబట్టి ఇంకా బాగుంది. సో ఒక నైవేద్యం మనం చేసేసుకున్నాం, అది కూడా స్వీట్. మరి నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది? ఎక్కువగా శనగలు అనేది కూడా మనకి అమ్మవారికి కానీ ఏ దేవుడికైనా కానీ శనగలు అనేది ప్రసాదంగా పెడుతూ ఉంటారు. సో మొదటి రోజు మనం ఒక స్వీట్ చేసాము, దాంతో పాటు పోపు శనగలు కూడా చేసుకోబోతున్నాం. మరి దాన్ని స్టార్ట్ చేస్తాను, చక్కగా చూసేయండి. పోపు శనగల్ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి సో వేసుకొని ఒక్కసారి వేయించుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే మనం కొబ్బరి కూడా వేసుకుందాం. సో పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. సో ఇది కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. సో ఓన్లీ శనగలే కాకుండా మీరు కొంచెం ఇంకో 2-3 రకాల స్ప్రౌట్స్ కూడా తీసుకొని మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు అమ్మవారికి నైవేద్యం పెడతాం కాబట్టి ఓన్లీ శనగలు అనేది చాలా శ్రేష్టమైనది. నేను మొదటి రోజు నుంచి మనం చూసుకుంటే ఆఖరి రోజు వరకు కూడా ప్రతిరోజు ఇంట్లో చాలా రకాలైన నైవేద్యాలు చేసుకుంటూ ఉంటాము. పూజలు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా నిష్ఠతో చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారు అనేది చాలా పవర్ఫుల్ కదా, కాబట్టి ఏ అమ్మవారైనా కూడా ప్రతిరోజు మనం చాలా నిష్ఠగా చేసుకుంటే అనుకున్నవన్నీ కూడా బాగా జరుగుతాయి. సో మనకి కొబ్బరి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని, అంటే కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకోవాలన్నమాట.
సో కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత బాగా వేయించుకున్నాము. ఇందులో మనం శనగల్ని వేసేసుకుందాం. సో ఈ శనగలు ఏంటంటే మనకి నానబెట్టుకొని ఆ తర్వాత ఉడికించుకున్న శనగలు, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఓన్లీ శనగలే పోపు పెడుతూ ఉంటారు. ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఈ ఉపవాసాల టైంలో వీటిలో మనకు కొంచెం ఎనర్జీ ఎక్కువ కావాలి అంటే కొబ్బరి అనేది చాలా యూస్ఫుల్ అండి. అంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కానీ శక్తి కానీ ఇవన్నీ కొబ్బరి ఇస్తుంది. కాబట్టి ఓన్లీ శనగలే కాకుండా ఇందులో కొంచెం కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి శనగల్ని జస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఫైనల్గా మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం కాబట్టి మనకి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఆఫ్ చేసేసుకుందాం. ఎస్, పోపు శనగలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఫైనల్గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో అది సర్వ్ చేసుకునే ముందు ఏంటంటే కొంచెం నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయ పిండింది పెట్టరు. సో మీ ఆచారం బట్టి కావాలి అంటే కొంచెం నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా అయినా పెట్టేసుకోవచ్చు. సో పోపు శనగలు అయితే రెడీ అయిపోయాయి. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దామా? ఓకే, పోపు శనగలు చక్కగా రెడీ చేసుకున్నాం. నైవేద్యం కూడా పెట్టేసాము. టేస్ట్ కూడా చేస్తాను, కానీ దానికంటే ముందు పోపు శనగలకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేయండి. పోపు శనగలకి కావాల్సిన పదార్థాలు: నల్ల శనగలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. పోపు శనగలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత కొబ్బరి తురుము, కరివేపాకు వేసి కలుపుకొని నానబెట్టి ఉడికించిన శనగలు, కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం జల్లుకొని సర్వ్ చేసుకుంటే పోపు శనగలు రెడీ. పోపు శనగలకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. నైవేద్యం కూడా పెట్టేశాము. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. నార్మల్గా శనగలు, పోపు శనగలు మనం చేసుకుంటూ ఉంటాము, కాకపోతే ఇందులో కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంది. అండ్ పైనుంచి నిమ్మ పులుపు కూడా పిండాం కదా, సో తింటున్నప్పుడు కొంచెం పుల్లగా కూడా నోటికి తగులుతూ పోపు శనగలు అనేవి చాలా బాగున్నాయి. సో మీరు కూడా డెఫినెట్గా ఒక స్వీట్, ఒక హాట్ అంటే పాల తాలికలు చూశారు, దాంతోపాటు పోపు శనగలు రెండు కూడా చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. మరి మీరు కూడా అమ్మవారికి చక్కగా ఈ నైవేద్యాన్ని చేసి పెట్టండి. ఈరోజు పూజ చేసుకోండి. మరి చూసారు కదా, ఈరోజు చక్కగా 2 నైవేద్యాలు చేసి పెట్టాను. ఒకవేళ చూడలేదు, మిస్ అయ్యామనుకుంటే జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi.
ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ అలాగే మీరు ఈటీవీ అభిరుచి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ వంటల్ని ఆస్వాదించవచ్చు. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మరో 2 నైవేద్యాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బాయ్.